ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో త్రాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. గత 3 ఏళ్ల క్రితం శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి 32 ఇళ్లు కాలిపోయాయి. దాని దృష్టిలో ఉంచుకొని బాధితుల కోసం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శనిగకుంట గ్రామంలో గత 3.5 ఏళ్ల క్రితం ఇల్లు కాలిపోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. శనిగకుంట గ్రామం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపామని అన్నారు. ఆ రోజు ఈ ఊరందరూ ఇల్లులన్నీ గాలి 3.5 సంవత్సరాల క్రితం మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో మరి ఉన్నటువంటి ఇండ్లన్నీ కాలిపోయి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలకు ఆ రోజు కూడా మేము వచ్చి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మాకు తోచిన పద్ధతిలో సహాయం చేయడమే కాకుండా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా అభ్యర్థిస్తే దాదాపుగా 300 సంస్థలకు పైగా వచ్చి మరి ఇక్కడ ఇల్లు కాలినటువంటి బాధిత ఆదివాసీ కుటుంబాలకు అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. ఆనాడే నేను మాట ఇచ్చిన మా ప్రభుత్వం వస్తే తప్పకుండా అందరికి ఇల్లులు కట్టిస్తామని ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము ఇల్లులు కట్టించేందుకు కాలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దశాబ్దాలుగా మంచినీటి సమస్య కూడా పెండింగ్ ఉంటే మరి ఆ సమస్యను కూడా ఈసారి ప్రత్యేకంగా